Hello everyone, welcome to Sri Math World. మ్యాథ్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ చూద్దాం. దానిలో ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 - 4 1 - 1 దెన్ షో దట్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇలా మ్యాథ్సెస్ ఇచ్చి ఫర్ ఎనీ ఇంటీజర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటున్నారు. మ్యాథమెటికల్ ఇండక్షన్ బేస్ చేసుకుని ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇచ్చిన ఈ కండిషన్ అనేది ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఎన్ ఈక్వల్ టు 1 తీసుకున్నా 2 తీసుకున్నా 3 తీసుకున్నా అప్ టు అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ట్రూ అవుతుంది అని చెప్పానని మ్యాథమెటికల్ ఇండక్షన్ బేస్ చేసుకుని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ లెట్ ద గివెన్ స్టేట్మెంట్ బి ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటే గివెన్ స్టేట్మెంట్ని ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 + 2n - 4n ఎన్ 1 - 2n ఇది గివెన్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టెప్ 1 తీసుకుంటే పుట్ ఎన్ ఈక్వల్ టు 1 ఎన్ ప్లేస్లో అంటే ఏ పవర్ ఎన్ వాల్యూలో ఎన్ ఎక్కడ ఉన్నా ఆ ప్లేస్లో 1ని రీప్లేస్ చేస్తే ఏ పవర్ 1 ఈక్వల్ టు 1 + 2 × 1 2 నెక్స్ట్ -4 × 1 -4 1 - 2n అంటే -1 దట్ ఈక్వల్ టు 3 - 4 1 - 1 దట్ ఈక్వల్ టు ఈ రిజల్ట్ దేనికి ఈక్వల్ అయింది ఏకి ఈక్వల్ అయింది. ఏ పవర్ 1 వాల్యూ తీసుకుంటే ఆ రిజల్ట్ ఏ వస్తుంది కనుక దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ జరిగింది. నెక్స్ట్ కే అనే నెంబర్ ఏదైనా న్యాచురల్ నెంబర్స్లో ఒక నెంబర్ ఏదో ఒక పాజిటివ్ నెంబర్ కేని అజ్యూమ్ చేసుకొని దానికి ఏ పవర్ ఎన్ అనేది ట్రూ అవుతుంది అని చెప్పని తీసుకోవాలి. అజ్యూమ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే. ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అని అజ్యూమ్ చేసుకుంటే ఏ పవర్ కే ఈక్వల్ టు 1 + 2k -4k k 1 - 2k. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది స్టెప్ 3. స్టెప్ 3లో టు ప్రూవ్ దట్ కేకి ట్రూ అని తీసుకున్నాం k + 1కి ట్రూ అని ప్రూవ్ చేస్తే ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్ ఏది తీసుకున్నా ఎన్ ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినా కూడా మనకి ఈ కండిషన్ అనేది ట్రూ జరుగుతుంది. టు ప్రూవ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు k + 1కి అజ్యూమ్ చేస్తే ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎన్ k + 1 తీసుకుని ఎల్హెచ్ఎస్ కండిషన్ తీసుకుంటే ఏ పవర్ k + 1 ఈక్వల్ టు బేసిస్ సేమ్ కనుక పవర్స్ని యాడ్ చేస్తే ఏ పవర్ k + 1 వస్తుంది. ఏ పవర్ k అంటే మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూ 1 + 2k -4k k 1 - 2k ఇంటూ ఏ అంటే 3 - 4 1 - 1 మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ 3 × 1 + 2k అంటే 3 + 6k నెక్స్ట్ +1 × -4k అంటే -4k. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలం మల్టిప్లికేషన్ చూసుకుంటే 1 + 2k × -4 అంటే -4 - 8k నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం k × 3k అంటే 3k +1 × 2k -1 - 2k అంటే 1 - 2k. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం చూసుకుంటే -4k -1తో మల్టిప్లై చేస్తే -1 + 2k దట్ ఈక్వల్ టు 3 + 2k. ఇక్కడ వచ్చే వాల్యూ సింప్లిఫికేషన్లో -4 -8k + 4k అంటే -4k. నెక్స్ట్ ఇది 3k - 2k అంటే k + 1. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ -4k + 2k అంటే -2k. మనకు కావాల్సిన రిజల్ట్ 1 + 2n ఇక్కడ ఉన్నది 1 + 2k. సో దీన్ని ఆ ఫార్మేట్లోకి తీసుకుని రావటం కోసం 3ని 1 + 2గా రాసుకుంటే +2k. నెక్స్ట్ ఇక్కడ నుంచి -4ని కామన్ తీస్తే k + 1 నెక్స్ట్ ఈ టర్మ్ k + 1 ఇక్కడ -1 - 2k ఉంది. ఇచ్చిన రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే +1 ఉంది. +1 కావాలి అంటే ఇక్కడ 1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే
సో 1ని యాడ్ చేసాం, సపరేట్ చేసాం. నెక్స్ట్ ఈ టర్మ్ యాజ్ టీజ్గా రాస్తే -1 -2k దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ రెండు టర్మ్స్లో నుంచి 2ని కామన్ తీస్తే 2 ఇంటూ k ప్లస్ 1 నెక్స్ట్ -4 ఇంటూ k ప్లస్ 1 నెక్స్ట్ k ప్లస్ 1 నెక్స్ట్ ఇక్కడ 1 ఇది -1 -2 -2k అంటే 2ని కామన్ తీస్తే -2 టైమ్స్ ఆఫ్ k ప్లస్ 1. సో రిజల్ట్ని అబ్జర్వ్ చేస్తే n ప్లేస్లో k ప్లస్ 1 ఉండాలి. 1 ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1 1 plus 2 into k plus 1 next -4 into k plus 1 -4 into k plus 1 next n అంటే k plus 1 ఉండాలి. వచ్చిన రిజల్ట్ k plus 1. నెక్స్ట్ రిజల్ట్లో -1 2 into k plus 1 ఉండాలి. ఇక్కడ 1 2 into k plus 1. సో దట్ ఈక్వల్ టు RHS వచ్చింది. LHSని కన్సిడర్ చేస్తే LHS ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం, RHS వచ్చింది. సో S ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. S ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ అయితే బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ప్రతి పాజిటివ్ ఇంటీజర్కి ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ θ మైనస్ π ఈక్వల్ టు π/2 దెన్ షో దట్ ఇలా 2 మ్యాట్రిసెస్ ఇచ్చి వీటి యొక్క ప్రొడక్ట్ 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పని ప్రూవ్ చేయమన్నారు. ఈ కండిషన్లో θ మైనస్ π ఈక్వల్ టు π/2 కండిషన్లో. సో ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ని అబ్జర్వ్ చేస్తే ఒకటి తీటాలో ఉంది, ఇంకొక మ్యాట్రిసెస్ వచ్చేసి పైలలో ఉంది. రెండిట్లో ఏదో ఒక దాన్ని చేంజ్ చేసుకుంటే తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ పైన్లోకి చేంజ్ చేసుకుంటే ఇచ్చిన కండిషన్ గివెన్ θ మైనస్ π ఈక్వల్ టు π/2 ఇంప్లైస్ θ ఈక్వల్ టు π/2. ఈ మైనస్ π రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ప్లస్ π. ఇక్కడున్న యాంగిల్స్ వచ్చేసి కాస్ తీటాలు సైన్ తీటాల్లో ఉంది. సో కాస్ θ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఆఫ్ θ అంటే π/2 ప్లస్ π దట్ ఈక్వల్ టు 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తున్న ఫంక్షన్ కాస్ సెకండ్ క్వాడ్రంట్లో మైనస్. నెక్స్ట్ 90 ఫంక్షన్ చేంజ్ అవుతుంది, సైన్ π అవుతుంది. నెక్స్ట్ అలాగే సైన్ θ ఈక్వల్ టు సైన్ ఆఫ్ θ అంటే 90 ప్లస్ అంటే π/2 ప్లస్ π దట్ ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తున్నది సైన్ ఫంక్షన్, సైన్ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ 90 కనుక ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాస్ π. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే LHS ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ కాస్ θ సైన్ θ కాస్ θ సైన్ θ సైన్ స్క్వేర్ θ ఇంటూ కాస్ స్క్వేర్ π కాస్ π సైన్ π నెక్స్ట్ కాస్ π సైన్ π సైన్ స్క్వేర్ π. ఇది LHS. దీనిలో కాస్ θ అంటే మైనస్ సైన్ πని రీప్లేస్ చేస్తే మైనస్ సైన్ π హోల్ స్క్వేర్ అంటే ప్లస్ సైన్ స్క్వేర్ π. నెక్స్ట్ ఇక్కడ కాస్ θ అంటే మైనస్ సైన్ π, సైన్ θ అంటే కాస్ π. నెక్స్ట్ ఇక్కడ కాస్ θ అంటే మైనస్ సైన్ π, సైన్ θ అంటే కాస్ π. నెక్స్ట్ సైన్ స్క్వేర్ θ అంటే సైన్ θ అంటే కాస్ π కనుక కాస్ స్క్వేర్ π ఇంటూ కాస్ స్క్వేర్ π కాస్ π సైన్ π కాస్ π సైన్ π సైన్ స్క్వేర్ π దట్ ఈక్వల్ టు మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ చేస్తే రోస్ ఇంటూ కాలమ్స్ సైన్ స్క్వేర్ π ఇంటూ కాస్ స్క్వేర్ π అంటే కాస్ స్క్వేర్ π సైన్ స్క్వేర్ π. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ సైన్ π ఇంటూ సైన్ π సైన్ స్క్వేర్ కాస్ π ఇంటూ కాస్ π అంటే కాస్ స్క్వేర్ π సైన్ స్క్వేర్ π. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఇక్కడ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ సైన్ స్క్వేర్ π ఇంటూ సైన్ π అంటే సైన్ క్యూబ్ π ఇంటూ
కాస్ పై. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ పై ఇంటూ సైన్ స్క్వేర్ అంటే సైన్ క్యూబ్ పై ఇంటూ కాస్ పై. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ రో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ పై ఇంటూ కాస్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై అంటే కాస్ క్యూబ్ పై. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై అంటే కాస్ క్యూబ్ పై ఇంటూ సైన్ పై. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ పై ఇంటూ సైన్ పై అంటే సైన్ స్క్వేర్ పై. అలాగే కాస్ పై ఇంటూ కాస్ పై అంటే కాస్ స్క్వేర్ పై. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై. సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై. సో ఫైనల్గా రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పై ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ సైన్ క్యూబ్ కాస్ పై సైన్ క్యూబ్ కాస్ పై. ఇక్కడ మైనస్ సైన్ పై కాస్ క్యూబ్ ప్లస్ సైన్ పై కాస్ క్యూబ్ మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై ప్లస్ సైన్ స్క్వేర్. ఫైనల్గా వచ్చిన రిజల్ట్ 0 0 దట్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ ఓ. సో ఈ దట్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఎక్సర్సైజ్ 3C నుంచి ఇంపార్టెంట్ సమ్స్ చూస్తే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు వచ్చింది దెన్ ఫైండ్ ఏబి ట్రాన్స్పోజ్. ఏబి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ బి ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేస్తే బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ -1 ఫస్ట్ రోని -1 1 0 కాలంగా రాస్తే 1 0. నెక్స్ట్ 0 1 -2. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఇంటూ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఏబి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే 2 0 1 -1 1 5 ఇంటూ బి ట్రాన్స్పోజ్ అంటే -1 1 0 0 1 -2 rows into columns that equal to -2 ones are -2 plus 0 into 1 0 plus 1 into 0 0. Next first row second column -2 into 0 0 1 into 0 0 1 into -2 -2. Next -1 into -1 plus 1 plus 1 into plus 1 1 plus 0 -1 into 0 0 plus 1 into 1 1 plus -5 into 2 అంటే -10 that equal to -2 -2 plus 2 -9. ఇది ఏబి ట్రాన్స్పోజ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2 కాలమ్స్ 3. ఇక్కడ 3 రోస్ 2 కాలమ్స్ సేమ్గా ఉన్న ఇవి తీసేస్తే 2/2 మ్యాట్రిక్స్ మనకు వచ్చేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇచ్చారు దెన్ ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు రోస్ ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ ఫస్ట్ రోని కాలంగా నెక్స్ట్ సెకండ్ రోని కాలంగా రాస్తే ఏ ట్రాన్స్పోజ్ ఇలా వచ్చింది. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే 2 -4 -5 3 ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 -5 -4 3 దట్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఎడిషన్ చేస్తే 2 + 2 4 -4 -5 అంటే -9 -5 -4 -9 3 + 3 6. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏ అంటే 2 -4 -5 3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 -5 -4 3 మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఈక్వల్ టు 2 into 2 4 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4s are 16 16 + 4 అంటే 20. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 5 into 2 2 into 5 అంటే -10 -10 -12 అంటే -22 -10 -12 -22 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 ప్లస్ 9 అంటే 25 ప్లస్ 29 అంటే 34. సో ఇది ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇచ్చారు ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఏఎక్స్ అని చెప్పని అన్నారు. సిమెట్రిక్ మ్యాట్రిక్ కండిషన్ అంటే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ.
సో ఫస్ట్ దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ -1 2 3 నెక్స్ట్ 2 5 6 3x 7 ఇది ఏ ట్రాన్స్పోజ్. ఫైండ్ అవుట్ చేయాల్సింది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చేసాడు కనుక ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కండిషన్ తీసుకుంటే ఇది గివెన్ కండిషన్. సో ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ రాస్తే -1 2 3 2 5x 3 6 7 ఇది ఏ ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్ టు ఏ కండిషన్ రాస్తే ఏ అంటే -1 2 3 2 5 6 నెక్స్ట్ 3x 7 కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్సెస్ అంటే ఆర్డర్స్ సేమ్గా ఉంటాయి 3/3 అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి ఈక్వల్ చేసుకోవాలి. -1 2 3 -1 2 3 సేమ్ 2 5 సేమ్ ఇక్కడ x ఈక్వల్ టు 6 నెక్స్ట్ అలాగే 3 6 ఈక్వల్ టు x ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చి దెన్ ఫైండ్ ఎక్స్ అన్నాడు. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a కండిషన్ జరగాలి. సో దీనికోసం ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేస్తే రోస్ ఇంటూ కాలమ్స్ 0 2 1 -2 0 -2 -1 x 0 ఇది ఏ ట్రాన్స్పోజ్. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఈ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -a అని. ఏ ట్రాన్స్పోజ్ రిజల్ట్ రాస్తే -2 -1 2 0 x 1 -2 0 ఈక్వల్ టు -a అంటే ఏని మైనస్తో మల్టిప్లై చేస్తే 0 -2 -1 మైనస్ ఇంటూ మైనస్ +2 0 +2 1 -x 0. సో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వేట్ చేసుకోవాలి. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ కండిషన్ ఆర్డర్స్ సేమ్ అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అంటే 0 -2 -1 2 0 వరకు సేమ్ x ఈక్వల్ టు 2 x ఈక్వల్ టు 2 ఇక్కడ నుంచి -2 ఈక్వల్ టు -x అంటే x ఈక్వల్ టు 2. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ a ఈక్వల్ టు దెన్ షో దట్ a ఇంటూ a ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు a ట్రాన్స్పోజ్ ఇంటూ a ఈక్వల్ టు I. సో దీనికోసం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ కాజ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సెకండ్ రోని కాలమ్గా -sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇది ఏ ట్రాన్స్పోజ్. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా -sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే కాజ్ ఆల్ఫా -sin ఆల్ఫా నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు రోస్ ఇంటూ కాలమ్స్ కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం మైనస్ కాజ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 0 0 1 దట్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I. నెక్స్ట్ బిట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే కాస్ ఆల్ఫా -sin ఆల్ఫా సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ఇంటూ ఏ అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా -sin ఆల్ఫా కాజ్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు రోస్ ఇంటూ కాలమ్స్ కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఫస్ట్ రో సెకండ్ కాలం కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాజ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్
second row second column sin alpha into sin alpha sin square alpha plus cos alpha into cos alpha cos square alpha. సో ఐడెంటిటీ ఇది sin square alpha plus cos square alpha ఇవి రెండు క్యాన్సిల్ 0 0 1 దట్ ఈక్వల్ టు I. సో A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈక్వల్ టు I వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ A షో దట్ A into A transpose is symmetric అని ప్రూవ్ చేయాలి. A into A transpose symmetric అంటే ఇది మొత్తం A అనుకుంటే సిమెట్రిక్ కండిషన్ ఏంటి? A అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి సిమెట్రిక్ చెప్పాలంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A, ఇది సిమెట్రిక్ కండిషన్. బట్ ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఉంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది A ఇంటూ A ట్రాన్స్పోజ్. అది ఫైండ్ అవుట్ చేయాలంటే A అనేది ఒక సిమెట్రిక్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యింది. సో ఇప్పుడు కన్సిడర్ A ఇంటూ A ట్రాన్స్పోజ్కి హోల్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే, అంటే ఇది మొత్తం ఏ ప్లేస్లో ఉంది ఈ మ్యాట్రిక్స్, దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఇక్కడ ఫార్ములా ఏంటంటే AB ట్రాన్స్పోజ్ యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇది B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. అంటే ఇక్కడ బీని ఫస్ట్ రాయాలి ట్రాన్స్పోజ్ చేస్తూ. ఇక్కడ B ప్లేస్లో ఎంత ఉంది? A ట్రాన్స్పోజ్ ఉంది. సో ఫస్ట్ దీనికి ట్రాన్స్పోజ్ రాయాలి. అంటే A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఇక్కడ ఏం రాసాం? ఏ ప్లేస్లో ఉన్న మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ రాసాం. ఏ ప్లేస్లో ఏనే ఉంది? ట్రాన్స్పోజ్. దట్ ఈక్వల్ టు మనకున్న ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్కి కండిషన్లో A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A కనుక ఈ వాల్యూ ఏ అవుతుంది? A ఇంటూ A ట్రాన్స్పోజ్. సో మనం ఏం తీసుకున్నాం? A ఇంటూ A ట్రాన్స్పోజ్ని తీసుకొని దానికి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఏమవుతుందని చూస్తే మరలా అదే మ్యాట్రిక్స్ వచ్చింది కనుక దేర్ఫోర్ A ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్ కండిషన్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎనీ n by n స్క్వేర్ మ్యాట్రిక్స్ ప్రూవ్ దట్ A కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చెప్పాలి అంటే, సో ఫస్ట్ A అనేది ఏమంటున్నారు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఏని ఎలా రిప్రజెంట్ చేయమంటున్నాడు? A ఈక్వల్ టు సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. సో దీనికోసం రెండు మ్యాట్రిసెస్ని సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ అయ్యే మ్యాట్రిసెస్ని రెండింటిని ఎస్యూమ్ చేసుకోవాలి. సో దానికోసం లెట్ ఆఫ్ ది B ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ప్లస్ A ట్రాన్స్పోజ్ అని కన్సిడర్ చేశాను. నెక్స్ట్ C ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్ అని కన్సిడర్ చేస్తే ఇప్పుడు వీటిలో సిమెట్రిక్ ఏది స్క్యూ సిమెట్రిక్ ఏది అనేది మనకి తెలియాలన్నమాట. సిమెట్రిక్ ఏదో స్క్యూ సిమెట్రిక్ ఏదో తెలుసుకోవాలి అంటే దానికి ట్రాన్స్పోజ్ ఈ తీసుకున్న రెండు మ్యాట్రిసెస్కి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే సరిపోతుంది. కన్సిడర్ B ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ప్లస్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు A ప్లస్ B హోల్ ట్రాన్స్పోజ్కి ఫార్ములా A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్, ఇది అదే ఫామ్లో ఉంది. అంటే A ట్రాన్స్పోజ్ ప్లస్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, B ప్లస్లో A ట్రాన్స్పోజ్ ఉంది, దీనికి అగైన్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ప్రాపర్టీస్ నుంచి A దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ట్రాన్స్పోజ్ ప్లస్ A. ఇప్పుడు మనం B అనే మ్యాట్రిక్స్ ఆఫ్ A ప్లస్ A ట్రాన్స్పోజ్ అది తీసుకొని ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మరలా అదే వచ్చింది కనుక సో దేర్ ఫోర్ B ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు B కండిషన్ జరిగింది అంటే దేర్ ఫోర్ B ఈజ్ సిమెట్రిక్. B అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ Cని తీసుకుంటే కన్సిడర్ C ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్ మనం ఎస్యూమ్ చేసుకుంది, దానికి హోల్ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఏకి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే A ట్రాన్స్పోజ్ మైనస్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ట్రాన్స్పోజ్ మైనస్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే A దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మైనస్ని కామన్ తీస్తే A మైనస్ A ట్రాన్స్పోజ్. ఇప్పుడు C అనే మ్యాట్రిక్స్ చూడండి హాఫ్ ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్. ఇక్కడ C ట్రాన్స్పోజ్ అప్లై చేసినప్పుడు మైనస్ హాఫ్ ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్, ఈ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ C వచ్చింది.
సో దేర్ ఫోర్ సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి కండిషన్ జరిగింది కనుక సి ఈజ్ స్క్యూ సిమెట్రిక్. సి అనేది స్క్యూ సిమెట్రిక్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని తీసుకుంటే ఇప్పుడు ఈ రెండిట్లో ట్రాన్స్పోజ్లు క్యాన్సిల్ అయితే 2a/2 అంటే ఏనే కదా వస్తుంది. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? హాఫ్ ఇంటూ టర్మ్స్ని స్ప్లిట్ చేసుకుంటే హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. మన ఎగ్జంప్షన్ నుంచి ఏ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమని తీసుకున్నాం? దట్ ఈక్వల్ టు బి ప్లస్ హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే సి అని తీసుకున్నాం. బి అంటే మనం ప్రూవ్ చేసిన కండిషన్ నుంచి ఏమని తెలిసింది? సిమెట్రిక్. సి అంటే స్క్యూ సిమెట్రిక్ అని తెలిసింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ దేర్ ఫోర్ ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ and skew symmetric matrices, sum of symmetric and skew symmetric matrices. 3C ఎక్సర్సైజ్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. అలాగే ఒకసారి ఈ ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, దానిలో షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంసెట్ మెయిన్స్వి ఉన్నాయి, అండ్ టాపిక్ వైజ్ కాన్సెప్ట్ ఉంది. అలాగే ఎంసెట్ అండ్ మెయిన్స్ సబ్ టాపిక్ వైజ్గా లెవెల్ 1 లెవెల్ 2 సమ్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.